Watch full episodes on Jio Hotstar. రుద్ర, మనం అవుటింగ్ కోసమే కదా ఇక్కడికి వచ్చాం. అయినా నువ్వు మ్యాజిక్ లో బిజీగా ఉన్నావేంటి? రుద్ర, తనని కాపాడు, కాపాడు రుద్ర, కాపాడు. సారీ రంగిలా, మీకేం కాలేదు కదా? రంగిలా, మీరు నా ఫోకస్ ని డిస్టర్బ్ చేశారు, అందుకనే మ్యాజిక్ ఉల్టా అయింది. రుద్ర, అదే మంత్రం. తాతయ్య ఈరోజు పొద్దున్నే రివర్ ని బెండ్ చేసే మంత్రాన్ని నేర్పించారు. అదే ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. వావ్, రివర్ ని బెండ్ చేసే మంత్రమా? అవును, కానీ దీనికి అల్టిమేట్ ఫోకస్ అండ్ బిలీవ్ కావాలి. దాంతో పాటు ప్రాక్టీస్ కూడా ఉండాలి. రుద్ర, జాయిలాండ్ కి పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఏమైంది శాంటార్? జాయిలాండ్ లో ఉన్న రివర్ లో హఠాత్తుగా నీరు ఎక్కువగా వస్తోంది. అందుకని ఫాల్కెనాను పంపించి ఏంటో చూసి రమ్మన్నాను. అప్పుడే నీటి వరద ఇటువైపుగా రావడం నేను గమనించాను. అవును రుద్ర, ఫ్లడ్ చాలా స్పీడ్గా వస్తుంది. ఆ స్పీడ్ ఖచ్చితంగా ఈ జాయిలాండ్ ని అంతం చేసేస్తోంది. నువ్వే ఈ జాయిలాండ్ ని కాపాడాలి రుద్ర. రుద్ర ఉండగా జాయిలాండ్ కి ఏది కానివ్వడు. త్వరగా రండి. ఆవేశంలో ఎప్పుడు నా బ్రెయిన్ ని యూజ్ చెయ్యను. కడాయి త్వరగా వచ్చేసి, పిలవకపోతే నువ్వు రావా ఏంటి? సరే రా, వెళ్దాం. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, నేను షాకా. ఈ ప్రకృతిని ఎవరు కూడా అదుపు చేయలేరు. జాయ్ నగర్ నుంచి వస్తున్న వరదల వల్ల అన్ని నాశనమైపోతాయి. కానీ దాన్ని రుద్ర ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకది గోల్డెన్ ఛాన్స్. ఆ వరదలను ఆపాలని అతను ప్రయత్నిస్తూ ఉంటే దాన్ని నేను ఖచ్చితంగా ఎలాగైనా అడ్డుకుంటాను. కానీ షాకాల్, ఈ ఫ్లడ్ వల్ల నీ ల్యాండ్ కూడా పూర్తిగా నాశనం అవుతుంది కదా. నా ల్యాండ్ లో నాశనం అవ్వడానికి అక్కడ ఏవీ లేదు, అది ఖాళీ స్థలం. కానీ ఇంకోవైపు జయసింగ్ చౌహాన్ జాయ్ ల్యాండ్ ఉంది. అది నాశనం అయిపోతూ ఉంటే నాకు చెప్పలేనంత సంతోషం. నేను అనుకున్న దానికంటే సిచ్యువేషన్ చాలా మోసంగా ఉంది. రివర్ నిజంగానే చాలా భయంకరంగా ఉంది కదా. ఇలా ఫ్లడ్ రావడానికి కారణం గ్లోబల్ వార్మింగే మెయిన్ రీజన్. రుద్ర, ప్లీజ్ ఏమైనా చెయ్యి. ఈ ఫ్లడ్ ని నువ్వు మాత్రమే ఆపగలవు. నేను జాయిలాండ్కి ఏ హాని కలగనివ్వను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు, నేను షాకా. రుద్ర, నీ వల్లైనంత నువ్వు ప్రయత్నించు, కానీ నీ ప్రయత్నాల్ని ఆపడానికే వచ్చాడు ఈ షాకా. మైరా, వరుణ్, రంగీలా, మీరు వెళ్ళి సేఫ్ అయిన ప్లేస్ లో నించోండి. నేను ఫ్లడ్ ని ఆపడానికి ట్రై చేస్తాను. Zibaiska river wall creato. Zibaiska earth wall creato. రుద్ర, నువ్వు సాధించావు. రుద్ర,
నీ ఐడియా చాలా బాగా పనిచేసింది. ఎస్ రుద్ర, నేను ఒక సజెషన్ ఇవ్వనా? మనం ఇలాగే ఇంకా 2-3 వాల్స్ తయారు చేద్దాం. దాని తర్వాత ఎప్పటికీ ఆపద రాదు. మైరా వద్దు. అంతర్ మంతర్ కాలికలంతర్ డబుల్ మ్యాజిక్ వాల్ క్రియేటో. మైరా, అసలు నేను ఏం చేయడం నాకు అర్థం కావట్లేదు. రుద్ర, నన్ను లాగు. సారీ వరుణ్. సారీ వరుణ్. ఈ రుద్రాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. వాడికి ఎలాంటి సమస్య నేను సృష్టించినా వాడు దాన్ని చాలా సులువుగా తీర్చేస్తున్నాడు. వాటిని ఏదో ఆటలాగా భావిస్తున్నాడు. వాడి ఆటల్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. నిజంగానే నువ్వు చాలా మంచి పని చేసావు. నేను చూశాను. నువ్వు నీ మాయాజాలంతో ఆ వరదల్ని ఒక గోడ కట్టి అడ్డుగా దాన్ని ఆపేశావు. అందరినీ ఆపద నుంచి కాపాడావు. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో నా సొంత స్థలం ఉంది, తెలిసిందా? దయచేసి నన్ను క్షమించండి పిల్లలు. నా ఆరోగ్యం అసలే బాలేదు. రుద్ర, వాల్! గోడ విరిగిపోతుంది. నన్ను క్షమించండి పిల్లలు. నా తుమ్ము వల్ల మీకు ఎన్నో ఇబ్బందులు. నేను ఆపుకోలేకపోతున్నా అంటే అర్థం చేసుకోండి. నా ముందు ఏ వస్తువులున్నా సరే నేను తుమ్మే పెద్ద తుమ్ముల వల్ల అది బొక్కలు బొక్కలుగా అయిపోతాయి. మనసుంటే మార్గం ఉంటుంది. మీ మాటలు చాలా వింతగా ఉన్నాయి. ఏమైంది, ఎలా అయిందని ఇప్పుడు మనం ఆలోచించకూడదు. మనం త్వరగా ముందుకు వెళ్ళి నీళ్ళని ఆపాలి. నా టాలెంట్ చూసావా? నేను తుమ్మిన ఒక్క తుమ్ము వల్ల రుద్ర సృష్టించిన ఆ గోడ ముక్కలు ముక్కలైపోయాయి. అవును. నిజంగా ఇది చాలా మంచి పథకమే శాకాల్. ఈ పథకం వల్ల రుద్రాకి ఏం జరుగుతుందో ఆలోచించుకుంటేనే తమాషాగా ఉంది. శాకాల్, నన్ను తక్కువ అంచనా వేశావా? జోగా వల్ల కుదరదే. ఈ జోగా వల్ల ఇక కుదరదు. మీ తుమ్ములకి నేను కాస్త దూరంగానే ఉంటాను. ఇక్కడ నీళ్లు తక్కువగా ఉంది, అందుచేత మనం ఇక్కడ నీటిని కంట్రోల్ చేయొచ్చు. కానీ ఎలా? ఎస్, దాన్ని యూజ్ చేద్దాం. అక్కడున్న రాళ్లతో మనం ఇక్కడ వాల్ని క్రియేట్ చేద్దాం. రుద్ర, ఈ ఐడియా నిజంగా చాలా బాగుంది. కానీ నువ్వు ఒక విషయం మర్చిపోయినట్టున్నావు. కానీ ఈ రోజు పొద్దునే నువ్వు తాత దగ్గర రివర్ ని పీల్చడానికి మంత్రం నేర్చుకున్నావు. దాన్నే నువ్వు ఇక్కడ వాడితే బాగుంటుంది అనుకుంటున్నాను. అవును రుద్ర, తాతయ్య ఇక్కడుంటే ఖచ్చితంగా ఆ మంత్రాన్ని యూజ్ చేస్తుంటారు. మీరు చెప్పేది నిజమే, కానీ నేను ఇంకా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదే. మంత్రం కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో నాకు తెలీదు. రుద్ర, నువ్వు మంత్రం చెప్పు, మేము నీకు తోడుగా ఉంటాం. Zibaiska, River Bando. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, నీ రివర్ బెండింగ్ వల్ల ఉదయం నుంచి నేను తన్నులు తింటున్నాను. నువ్వు చాలా ప్రయత్నించావు, కానీ ఇంకో మార్గం ఏదైనా వెతుకు. రంగిలా చెప్పేది నిజమే, నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి.
ఆ రాక్ సహాయంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కొంచెం తప్పుకోండి. ఇబాయిస్కా వాల్ క్రియేటో. జోగా వల్ల కాదు శాకాల్ ఇక ఈ జోగా వల్ల కాదు. రుద్రదాడి తట్టుకునేంత శక్తి నాకు లేదు. నన్ను వదిలేయి, నా వల్ల కాదు. మీరే ఎలాగోలా చేసుకోండి. నేను ఒక సురక్షితమైన ప్రాంతంకి వెళ్ళి కూర్చుంటాను. టిప్పిరిక పొందవి వెళ్ళి ఎక్కడైనా దాక్కో. నేను ఇప్పుడు వెళ్ళి రుద్ర ప్లానెట్ చెడగొడతాను. మీరు చల్లగా ఉండాలి పిల్లలు. రాబోయే పెద్ద వరదల్ని ఆపి మీరు నాకు చాలా మంచి చేశారు. నా పొలంలో అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఈ నీళ్లు గనక అక్కడికి వచ్చేస్తుంటే నా పొలం మొత్తం పాడైపోయి ఉండేది. ఎందుకు నీ పేరేంటి? బాగుంది. నువ్వు చల్లగా ఉండాలి. 100 ఏళ్ళు బతుకు నాన్న. దయచేసి తుమ్మకండి ప్లీజ్. సార్ చూసారా, మీ తుమ్ము వల్ల మళ్ళీ నీళ్ళు ఫ్లో అవుతుంది. నన్ను క్షమించండి. నేను ఏం చేయగలను చెప్పండి. నా తుమ్ములు ఆపుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ ఆపుకోలేకపోయాను. అది అలా వచ్చేస్తోంది. నాకు చాలా బాధగా ఉంది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. మళ్ళీ రాను, సరేనా? నా పొలానికి ఏమైందో ఏటో. ఈసారి నేను వ్యవసాయం చేసుకోగలనో లేదో తెలియట్లేదే. రుద్ర, నాకీయన బాధపడుతున్నారని అనిపించట్లేదు, సంతోషిస్తున్నారని అనిపిస్తోంది. ఇంకా నాకేమనిపిస్తోందంటే ఆయన తుమ్మేటప్పుడు ఆయన చేతి ద్వారా ఏదో చేస్తున్నారని. మైరా, నువ్వింత షూర్గా ఉన్నప్పుడు ఇప్పుడే కనిపెడదాం. హలో సార్, ఒక నిమిషం ఆగండి. మీరు ఎందుకని కోపడుతున్నారు? ఇలా చూడండి సార్, నేను మీ పొలానికి ఏమి కానివ్వను, కానీ ప్లీజ్ మీ నిజమైన మొహాన్ని నాకు చూపిస్తారా? ఏంటి రుద్ర, అసలు ఏమంటున్నావు? ఏంటా మొహం? నిజంగానే మీ పేరు SHAKAAL కదా? అసలు ఏమంటున్నావు? అలా అర్థం కాని భాష అంటూ ఉంటుందా ఏంటి చెప్పు. అయితే ఈ అక్షరాలన్నిటినీ ఒకటిగా కలపనా? షా-కా-ఇల్ అంటే షాకాల్. ఏంటి నేను చెప్పింది నిజమేనా? నువ్వు సరిగ్గా గుర్తుపట్టావు రుద్ర. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూస్తే అందరూ భయపడతారు. నా పేరు శాకా. నువ్వు నిజంగా తెలివైన వాడివే రుద్ర, కానీ కాసేపు నువ్వు నా మాయలో పడిపోయావు. ఇంకొద్దిసేపట్లో ఈ నదిలో ఉన్న నీళ్ళంతా నా స్థలానికి వచ్చేస్తాయి, తెలిసిందా? నేను ఆ తర్వాత నిన్ను నా చోటుకి అస్సలు రానివ్వను. అక్కడి నుంచి నీళ్లు తిన్నగా చాలా వేగంగా జాయ్లాండ్కే వెళతాయి. ఆ తర్వాత జాయ్లాండ్
పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు రుద్రా? ఏం చేయబోతున్నావు? ఇది చాలా మంచి ప్లాన్ షాకాల్. షాకాల్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం అంచనా వేయకు. అంత తొందరేంటి రుద్ర? ముందు ఈ షాకాల్ చెప్పేది పూర్తిగా విను. ఒకవేళ పొరపాటున నువ్వు నా స్థలానికి వచ్చావే అనుకో, నువ్వు మ్యాజికల్ లాస్ ని అతిక్రమించావన్న నేరంతో నేను నిన్ను మ్యాజికల్ కోర్ట్ కి ఈడుస్తాను. అకీరా జకీరా కరెంట్ లో సృష్టించాలి ఒక చేప. రుద్ర త్వరగా వెళ్ళు, నీళ్లు శాకాలను చోటికి వెళ్ళబోతున్నాయి. నువ్వు వెళ్ళి రివర్ ని బెండ్ చేయి, మేము శాకాల్ని చూసుకుంటాం. నేనున్నానుగా, దిగులు పడకు. మైరా, నువ్వు ఇక్కడ ఉన్నావు చూసావా? అదే మాకు భయం. రుద్ర, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. నా దగ్గర ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాను. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఏం చేయాలి? రుద్ర, బాగా గుర్తుపెట్టుకో, అల్టిమేట్ ఫోకస్, అల్టిమేట్ బిలీఫ్. శాకాల్, నువ్వు ఏవైనా చేసుకో, కానీ మేమున్నంత వరకు నువ్వు రుద్రాన్ని ఏం చేయలేవు. నువ్వు వెళ్లే దారిలో ఈ మైరా నిల్చుంది. ఏంటి నువ్వా? నీకు అసలు మ్యాజిక్ చేయడం వచ్చా? ఒకవేళ వచ్చనుకో, ఏది ఏదైనా చేసి చూపించి చూద్దాం. చెయ్యి. అంతర్ మంతర్ కాళేకలంతర్ బోల్డర్స్ త్రో. మైరా, ఎందుకని ఇలా చేస్తున్నా? ఏంటి ఇదంతా ఒక మ్యాజిక్? శాకాల్, ఇదేంటి మనల్ని ఫాలో చేస్తుంది? గుడ్ జాబ్ వరు. మనసుంటే మార్గం ఉంటుంది. సరైన సమయంలో నీ తెలివితేటలు ప్రయోగించావు. Zebaiska, boom, tick, tick, boom! రుద్ర, నువ్వు సాధించావు. ఈ మంత్రం పనిచేసింది. లేదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఇలా జరగనివ్వను. అంతర్ మంతర్ కాళికలంతర్ చూ.
జోగా వల్ల కాదు, జోగా వల్ల కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం షకాల్, త్వరగా వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు రుద్ర రివర్ ని మాత్రమే బెండ్ చేశాడు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనల్ని కూడా బెండ్ చేస్తాడు. పదా. జాయిలాండ్ లో ఉన్న అన్ని యానిమల్స్ తరపున నేను నీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను రుద్ర. యూ వెల్కమ్ శాంటా. రుద్రా, ఈసారి నీ టైం బాగున్నట్టుంది. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకుని ఉండొచ్చు, కానీ ఇంకోసారి ఇది నీకు సాయపడదు. నువ్వు నా దగ్గర ఇరుక్కుంటావు. షాకాల్ తిరిగి వస్తాడు. షాకాల్ ఖచ్చితంగా తిరిగి వస్తాడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.